ఉగ్ర శిక్షణ, టెర్రరిజం పై స్పెషల్ క్లాసులు, గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ట్రైనింగ్. ఎక్కడ ఏం జరిగినా దాని మూలాలు బయటపడేది మాత్రం ఇక్కడే. అంతలా ఉగ్ర పాఠాలు నేర్పుతోంది డీజేఎస్. ఉగ్ర శిక్షణ సంస్థగా దీనిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాయి. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న టెర్రరిజం ట్రైనింగ్ సెంటర్ కు ధైర్యంగా వెళ్లింది టీవీ9 టీం. డీజేఎస్ ఏం చేస్తుందో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. డీజేఎస్ అంటే ముస్లిం యువకులకు కర్రసాము నేర్పే సంస్థ. ఇది పైకి కనిపించే పేరు మాత్రమే. దాని వెనకాల దాగి ఉన్న కుట్ర దేశాన్ని కుదిపేసింది. ఎక్కడ ఏం జరిగినా మూలాలు మాత్రం భాగ్యనగరంలోనే ప్రత్యక్షమవడం వెనుక డీజేఎస్ ఉందన్న అనుమానాలు లేకపోలేదు. యువకులకు కర్రసాము నేర్పిస్తూనే ఉగ్ర పాఠాలు సైతం గుండెల్లో నింపుతున్నారు. పాత బస్తీ కేంద్రంగా సాగుతున్న డీజేఎస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా గుట్టు చప్పుడు కాకుండా డీజేఎస్ సంస్థ ముస్లిం పిల్లలకు ట్రైనింగ్ ఇస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న చాలా మంది పాకిస్తాన్ లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నారని గతంలోనే ప్రకటించింది డీజేఎస్. పైకి తమను తాము రక్షించుకునేందుకే అని చెప్తున్నా వారికి మాత్రం ఇచ్చేది ఉగ్ర శిక్షణే అని పోలీసులు తెలుపుతున్నారు. గతంలోనూ ఆలేరులో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించింది కూడా డీజేఎస్ కు చెందిన వారే. హైదరాబాద్ లో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ప్రధానంగా డీజేఎస్ కు చెందిన వారిదే కీలక పాత్ర. పలువురు మత పెద్దలు డీజేఎస్ కు మద్దతు ప్రకటిస్తూ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. కొంతమంది మత పెద్దలు మాత్రం బహిరంగంగానే డీజేఎస్ ను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎంఐఎం పార్టీ ఎలాంటి ప్రకటన చేయకుండా తెర వెనుక సపోర్ట్ ఉన్నట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సైదాబాద్ కేంద్రంగా నడుస్తున్న డీజేఎస్ సంస్థలో 1000 మందికి పైగా యువకులు శిక్షణ పొందుతున్నారు. యూత్ కి ట్రైనింగ్ ఇస్తున్న సంస్థ ప్రధానంగా కర్రసాము, కత్తిసాము లాంటి శిక్షణ ఇస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం మాత్రం ముస్లింలపై జరుగుతున్న దాడుల నుంచి తమను తాము రక్షించుకునేందుకే అని చెప్తోంది. డీజేఎస్ ట్రైనింగ్ పై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది. పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా ఈ కర్రలతో కవాతు శిక్షణ జరుగుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమను తాము రక్షించుకునేందుకే శిక్షణనిస్తున్నామంటున్నారు డీజేఎస్ నిర్వాహకుడు అఫన్ సాఫ్. ఉగ్ర శిక్షణను ఇవ్వడం తెలియదని చెప్తున్నారు. ముస్లింలపై దాడులు జరుగుతూ ఉండడంతో యువకులకు కర్రసాము నేర్పిస్తున్నామంటున్న అఫాన్ సాఫ్ తో మా ప్రతినిధి నూర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలోని సైదాబాద్ ప్రాంతంలో కట్టి సాంబు లాంటి కార్యక్రమాలు డీజేఎస్ కార్యకర్తలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడండి డీజేఎస్ जनरल सेक्रेटरी अफान गार उన్నారు. अफान साहब देखिए, एक तवील जमाने तक हिंदुस्तान सेफ था. इस दौर में ऐसी क्या जरूरत पड़ गई कि डीजेएस के लोग अब मुसलमानों को लट चलाना भी सिखा रहे हैं? नहीं, ये ट्रेनिंग तो हम 35 साल से दे रहे हैं. जैसे ये फिजिकल